హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాసియా. ఫ్రెండ్స్, మీరు హ్యారీ పోటర్ సినిమా చూసారా? అందులో ఓ చిత్రమైన రైల్వే స్టేషన్ ఉంటుంది. అందులో ప్లాట్ఫామ్ మీద ఉండే స్తంభంలోకి వెళ్తే ఓ మాయా రైలు వచ్చి ప్రయాణికులను మాయాలోకంలోకి తీసుకువెళ్తుంది. అయితే మాయలు, మంత్రాలు, తంత్రాలు అనేవి కల్పితాలేనని మనకు తెలుసు. పుస్తకాల్లో వాటి గురించి చదివినా, సినిమాల్లో చూసినా భలే థ్రిల్ గా అనిపిస్తుంది. కానీ నిజ జీవితంలో అలాంటి వింతలు చోటు చేసుకుంటే ఆ హ్యారీ పోటర్ సినిమా తరహాలోనే ఒక రైలు ప్రయాణికులతో సహా మాయమైపోతే అస్సలు నమ్మబుద్ధి కాదు కదా. కానీ సరిగ్గా 109 ఏళ్ల కిందట ఇటలీలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ రైలు నిజంగానే కనిపించకుండా పోయింది. గాల్లో ఎగిరే విమానమైతే ఏ సముద్రంలోనే పడిపోయి ఉండవచ్చని భావిస్తాం. కానీ అది నేలపై ప్రయాణించే రైలు. మరి అలాంటి రైలు అకస్మాత్తుగా ఎలా మాయమైపోయింది? అందులో ఉన్న ప్రయాణికులంతా ఏమయ్యారు? ఆ రైలుకి నుంచి కిందకి దూకేసిన ఇద్దరు ప్రయాణికులు ఏం చెప్పారు అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, రోమ్ నగరంలో జెన్నెట్ అనే కంపెనీ తయారు చేసిన రైలులో 106 మంది ప్రయాణికులు బయలుదేరారు. వారంతా తమ గమ్యానికి చేరుతారని భావించారే కానీ తిరిగి రాని లోకాలకు వెళ్తారని ఊహించలేకపోయారు. పర్వత ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఆ రైలు సుమారు 1 కిలోమీటరు పొడవైన సొరంగంలోకి ప్రవేశించింది. అంతే, ఆ తర్వాత ఆ రైలు తర్వాతి స్టేషన్ కు చేరలేదు. అవతలి స్టేషన్ నుంచి సమాచారం లేకపోవడంతో ఆ రైలుకు ప్రమాదం జరిగిందని అంతా భావించారు. దాంతో కొంతమంది రైల్వే అధికారులు, పోలీసులు హుటాహుటిన ఆ రైలు కనిపించకుండా పోయిన సొరంగం వద్దకు చేరారు. అలా కిలోమీటర్ పొడవునా నడుచుకుంటూ వెళ్లారు. కానీ ఆ రైలు కనిపించలేదు. ఆ సొరంగం నుంచి వెళ్లేందుకు వేరే మార్గం కూడా లేదు. మరి ఆ రైలు ఏమైనట్లు? 1 ఇంజను 3 బోగీలతో బయలుదేరిన అంత పెద్ద రైలును మాయం చేయడం ఎవరికి సాధ్యం అని జుట్టు పీక్కుంటున్న తరుణంలో ఇద్దరు ప్రయాణికులు ఆ రైలు నుంచి బయటకు దూకి తమ ప్రాణాలను రక్షించుకున్నారనే సమాచారం తెలిసింది. కానీ ఆ రైలు నుంచి బయటకు దూకిన ఆ ఇద్దరు ప్రయాణికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఆ రోజు వాళ్లకు కనిపించిన ఘటన గురించి చెబుతూ వణికిపోయారు. రైలు సొరంగంలోకి ప్రవేశిస్తూ ఉండగా తెల్లని పొగ రైలు మొత్తాన్ని కమ్మేసిందని, దాంతో ఏదో ప్రమాదం జరిగిందనే భయంతో ఆ రైలు నుంచి బయటకు దూకేశామని వారు తెలిపారు. ఆ తర్వాత ఆ రైలుకు ఏమైందో తెలియదని చెప్పారు వారు. దీంతో అధికారులు ఏమైనా ఆధారాలు దొరుకుతాయనే ఆశతో మరోసారి ఆ సొరంగం వద్దకు వెళ్లారు. అలాగే ఈ సందర్భంలో వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ అలాంటి ఘటన చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో రైల్వే అధికారులు ఆ సొరంగాన్ని మూయించారు. అయితే ప్రపంచ యుద్ధంలో వైమానిక దాడుల వల్ల ఆ సొరంగం కుప్పకూలిపోయింది. అయితే ఇప్పటికీ ఇటలీలోని రైల్వే మ్యూజియంలో ఆ రైలు మోడల్ ప్రదర్శనకు ఉండటం విశేషం. అయితే 1926లో ఓ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. అందులో ఉన్న సమాచారాన్ని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. అలాగే ఆ రిపోర్టు మీకు అర్థం కావాలంటే ముందుగా మీరు ఆదిత్య 369 సినిమాలో టైం మిషన్ గురించి తెలుసుకోవాల్సిందే. అందులో ప్రస్తుత సంవత్సరం నుంచి గతంలోకి టైం ట్రావెల్ చేస్తారు. సరిగ్గా అదే తరహాలో 1926లో మిస్ అయిన 104 మంది ప్రయాణికులు 1845 సంవత్సరానికి చేరారు. అప్పటి రిపోర్టుల ప్రకారం 1845 సంవత్సరంలో 104 మంది ఇటలీ ప్రయాణికులు మెక్సికోలో ప్రత్యక్షమయ్యారు అని ఉంది. దీంతో ఆ 104 మందిని అదుపులోకి తీసుకున్న మెక్సికో అధికారులు మెంటల్ హాస్పిటల్లో చేర్చారు. ఎందుకంటే వాళ్ళు ఇటలీ నుంచి జెన్నెట్కి రైల్లో వచ్చామని చెప్పారు. ఇటలీకి సుమారు 10,000 కిలోమీటర్ల దూరంలో ఉంది మెక్సికో. అక్కడికి వెళ్లాలంటే విమానంలోనే సాధ్యం, లేదా సముద్ర మార్గంలో చేరాలి. కానీ రైలు సముద్రం నుంచి ప్రయాణించడం అసాధ్యం. దీంతో మెక్సికో అధికారులు ఆ ప్రయాణికులను పిచ్చివాళ్లుగా భావించారు. దాంతో ఆ ప్రయాణికులంతా రోమ్ నుంచి వచ్చామని చెప్పడంతో మెక్సికో అధికారులు ఇటలీ అధికారులను సంప్రదించారు. అయితే అది 1845వ సంవత్సరం కావడం వల్ల అప్పటికి ఈ ఘటన జరగలేదు. దీంతో వాళ్ళు తమ దేశం వాళ్ళు కాదని, అలాంటి రైలే తమ వద్ద లేదని స్పష్టం చేశారు. అయితే చిత్రమైన విషయం ఏమిటంటే ఆ ప్రయాణికులు ఓ వ్యక్తి దగ్గర లభించిన డున్హిల్ కంపెనీకి చెందిన సిగరెట్ పెట్టె మీద 1907 అని ఉంది. ఆ సిగరెట్ ప్యాకెట్ ఇప్పటికీ మెక్సికోలోనే ఉంది. అయితే ఇది ఇంతటితో ఆగిపోలేదు. ఆ రైలు మన ఇండియాలో కూడా కనిపించిందంట. ఇంకో నమ్మలేని విషయం ఏంటంటే ఆ రైలు ఇండియా, రష్యా, జర్మనీ, రొమేనియా, ఇటలీలో కనిపిస్తూ మాయమవుతూ ఉన్నట్లు చెబుతున్నారు.
అంతేకాకుండా 1991లో ఉక్రెయిన్లోని పోల్టావా ప్రాంతంలో ఈ రైలు కనిపించింది. అలాగే ఆత్మలపై పరిశోధనలు జరిపే ఓ పారానార్మల్ పరిశోధకుడు ఈ రైల్లోకి ప్రవేశించాడని, ఆ తర్వాత మళ్లీ అతడి ఆచూకీ తెలియలేదనే సమాచారం కూడా ఉంది. అంతేకాకుండా ఆ రైలుకు 3 బోగులు ఉన్నాయని, వాటి కిటికీలు కట్టన్లతో మూసి ఉన్నాయనేది ప్రత్యక్ష సాక్షుల కథనం. అయితే రైలు మాయమైందనే విషయాన్ని నమ్మలేం. కానీ సొరంగం దాటి వెళ్ళని ఆ రైలు మధ్య దారిలో ఏమైంది? అధికారులకు ఆ రైలు ఎందుకు కనిపించలేదు? 1845లో మెక్సికోలో కనిపించిన ఆ ప్రయాణికుల వద్ద 1907 నాటి సిగరెట్ ప్యాకెట్ ఎలా వచ్చింది? ఆ రైల్లో మిస్ అయిన 104 మంది ఇటలియన్లు ఆ దేశానికి ఎలా వెళ్లారు? ఆ ప్రయాణికుల వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారు అనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయాయి. అలాగే ఎవరైనా ఈ కథను సృష్టించారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఈ రైలు ఘటనల ఆధారంగా చాలా మంది సమాంతర విశ్వం ఉందని నమ్ముతూ ఉన్నారు. మరి అది సాధ్యమేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.